అనగనగా అనగనగా ఒక అడవిలో 3 కుందేళ్ళు స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవి. అయితే అందులో కొంచెం తెలివి ఉన్న ఒక కుందేలు కూడా ఉంది. అడవంతా తిరుగుతూ సంతోషంగా ఉన్నాయి. అంతలో కొంచెం తెలివున్న ఆ కుందేలు దారి తప్పింది. అది తన స్నేహితుల దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియక బిత్తర చూపులు చూస్తుంది. అటు ఇటు చూసినా సరే తన స్నేహితులు కనిపించకపోవడంతో చాలా బాధపడుతుంది. అయితే దానికి అటుగా వెళ్తున్న ఒక రైతు కనిపించాడు. రైతు నేస్తమా, నేను నా స్నేహితులు కలిసి ఇలా ఈ అడవిలో ఆడుకుంటున్నాము. నేను దారి తప్పిపోయాను. దయచేసి నాకు నా స్నేహితుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతావా అని అడిగింది. దానికి రైతు, సరే నేను తీసుకువెళ్తాను, నీ స్నేహితుల దగ్గరికి నేను తీసుకువెళ్తానని చెప్పి అన్నాడు. అప్పుడు కుందేలు, నిజంగా తీసుకువెళ్తావు కదా అని అడిగింది. నేను నీకు సహాయం చేయడానికి వస్తున్నాను, నేను తీసుకువెళ్తాను అని చెప్పాడు. దాంతో కుందేలు సంతోషంగా తనతో వెళ్ళసాగింది. అప్పుడు రైతు కుందేలు కలిసి తన స్నేహితులు వెతుక్కుంటూ అలా వెళ్ళారు. అక్కడ కొంత దూరం అయ్యేసరికి తన స్నేహితులు చూశారు. నీ స్నేహితులు వాళ్ళేనా అని అడిగాడు. అందుకు కుందేలు వాళ్ళే నా స్నేహితులు అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోయింది. దానికి కుందేలు నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలను తెలిపింది. దానికి రైతు, మనం జీవిస్తున్న కాలంలో ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క మనిషికి సహాయం చేస్తూ ఉండాలి. అప్పుడే కదా మనం జీవిస్తున్న జీవితానికి అర్థం ఉంటుందని రైతు చెప్పాడు. దానికి కుందేలు సంతోషంగా నవ్వింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ పోవడమే జీవితం అని రైతు అన్నాడు. మనం కూడా ప్రతి ఒక్కరికి సాయం కావాలన్నా వచ్చే వాళ్ళకి మనం తగినంత సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ నచ్చితే మీకు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయడం ద్వారా మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.